పాకిస్తాన్ దీనిపైన రెస్పాండ్ అయిన ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇజ్రాయెల్ మస్ట్ రిమెంబర్ పాకిస్తాన్ ఈజ్ నో ఖతర్. మేము ఖతర్ లాంటి దేశం కాదు, ఇజ్రాయెల్ గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే వీ విల్ బీట్ హెల్ అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ ఎనీ హార్మ్ అకర్డ్ టు అవర్ డిప్లొమాట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మా డిప్లొమాట్స్కి ఎక్కడ ఏం జరిగినా ఊరుకునేదే లేదు, వాళ్ళకి నరకాన్ని చూపిస్తామంటూ ఒక రకంగా ఇటు పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరంకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. సో ఆ ట్వీట్లో ఇటు పాకిస్తాన్ ఇజ్రాయెల్నే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, ఇజ్రాయెల్నే మెన్షన్ చేస్తూ, ఇజ్రాయెల్ మస్ట్ రిమెంబర్, గుర్తుంచుకో ఇజ్రాయెల్, మేము ఖతర్ దేశం లాంటి దేశం కాదు, రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాం, మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు పాకిస్తాన్ చేసింది. ఎస్, నాతో పాటు నా కొలీగ్ నందు ఉన్నాడు. నందుతో మరొకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు చెప్పండి, ఇప్పుడే ఒక ట్వీట్ కూడా వచ్చింది, అఫీషియల్ ట్వీట్ కూడా. దీంట్లో చాలా క్లియర్గా ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకో, మేము ఖతర్ కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో న్యూక్లియర్ పవర్నే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి నందు? అంటే ఇక్కడ మేము ఖతర్ లాంటి వాళ్ళం కాదు, గుర్తుపెట్టుకో, మేము చాలా పవర్ఫుల్ అని ఇక్కడ పాకిస్తాన్ చెప్పుకోవాలనుకుంటుంది. ఫస్ట్ థింగ్, వాళ్ళకున్న అతిపెద్ద కాన్ఫిడెన్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉంటే చాలు, ఇక ప్రపంచం మొత్తం భయపడిపోతుంది అన్న ఒక పర్సెప్షన్ లో వాళ్ళు ఉన్నారు. ఒక ఫేక్ పర్సెప్షన్ అనే చెప్పాలి అది. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అఫ్ కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ ఇంపార్టెన్స్ లేదా అంటే ఉండుండొచ్చేమో, కాకపోతే పాకిస్తాన్ శక్తి ఎంత అనేది ప్రపంచ దేశాలకు తెలియంది కాదు, వాళ్ళ బ్రతికేంటి అనేది తెలియంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఎంబసీని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు అటాక్ చేయలే. ఎంబసీని టార్గెట్ గా పెట్టుకుంటే డైరెక్ట్ గా ఎంబసీని లేపేసేవాళ్ళు. ఎంబసీని వాళ్ళు టార్గెట్ చేయలేదు, దగ్గరలో బాంబు పడింది, ఆ షాక్ వేవ్స్ మాత్రం వచ్చాయి. కాకపోతే పాకిస్తాన్ ఇక్కడ పెద్దగా ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఖతార్ కాదు, మేము వీళ్ళు మేము మిమ్మల్ని ఇక ఏదైనా చేసేయగలుగుతాం అన్న స్థాయిలో వాళ్ళు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారంటే ఇజ్రాయెల్ కి, ఇప్పుడు విల్ బీట్ ద షిట్ అవుట్ ఆఫ్ యూ అని చెప్పి మాట్లాడుతున్నారంటే అంత సీరియస్ రెస్పాన్స్ అవసరం లేదు. ఇక్కడ ఇట్ సీమ్స్ పాకిస్తాన్ ఆల్రెడీ ఒక ఉక్రోషంలో ఉన్నట్లు కనపడుతుంది. అంటే ఏదో అంటే మేబీ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ చేసినటువంటి కామెంట్స్ కొన్ని బాగా వైరల్ అయ్యాయి కదా, నెతన్యాహు చేసిన కామెంట్స్, రాడికల్ ఇస్లామిక్ రిజీమ్ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండడం కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇరాన్ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ అన్నట్లుగా ఆయన మాట్లాడారు లిస్ట్ లో. మేబీ అది చూసి పాకిస్తాన్ ఏమన్నా బాగా ఉక్రోషంలో ఉండుండొచ్చేమో. రెండోది, ఈ మధ్య పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి ఎక్కడం, అక్కడ ఆందోళన చేయడం, ఇరాన్ కి మద్దతు ఇవ్వాలని చెప్పి అడగడం, ఇరాన్ కి మద్దతుగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చివరికి యుఎస్ ఎంబసీ మీద అటాక్ చేస్తే అక్కడ కాల్పులు జరగడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మేబీ కొంత పాకిస్తాన్ ఏమన్నా ఆ కైండ్ ఆఫ్ ఒక రకమైన హైరార్కీ ఏమైనా ఫీల్ అవుతుందేమో. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నటువంటి ధైర్యం ఒకటైతే, ఇప్పుడు ఏకంగా యుఎస్ శాంతిని కుదర్చడానికి ఒక ఉగ్రవాద దేశాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ. వాళ్ళేమో మేము రెడీగా ఉన్నాం శాంతిని కుదర్చడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ అంటే ఇవన్నీ చూసి ఓహో మేము ఇంత గొప్ప వాళ్ళమా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో దట్ ఈజ్ నాట్ ట్రూ. ఇందాక నేను ఒక సినిమా రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు పాకిస్తాన్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీ పరిసర ప్రాంతాల్లోనే ఇటు ఇజ్రాయెల్ చేసిన రీసెంట్ అటాక్స్లో ఎంబసీ భవనం కూడా కొంత దానికి సంబంధించి కొంత డిస్టర్బెన్సెస్ని వాటన్నిటిని కూడా భవనము, అలాగే దాంట్లో ఉన్న అంబాసిడర్, ఇటు పాకిస్తాన్కి సంబంధించిన అంబాసిడర్తో పాటు దాదాపు 30 నుంచి 40 మంది స్టాఫ్ కూడా దాంట్లో ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలుస్తుంది. ఇటు అంబాసిడర్ ముద్దస్సిర్ టిప్పుతో పాటు దాదాపు 50 మంది స్టాఫ్ ఇటు ఎంబసీలో ఉన్నారు. ఇరాన్లోని తెహరాన్లో ఉన్న ఆ స్టాఫ్ కాస్త ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దానికి సంబంధించి ఇటు పాకిస్తాన్ రెస్పాండ్ అవుతూ ఒక ట్వీట్ని విడుదల చేసింది. మేము ఇజ్రాయెల్ గుర్తుంచుకో, మేము ఖతర్ లాంటి దేశం కాదు, మేము ఒక న్యూక్లియర్ పవర్, ఖచ్చితంగా రిటాలియేట్ అవుతాం, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, దెబ్బకు దెబ్బ అంటూ ఇటు పాకిస్తాన్ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో మరో పక్కన ఇటు పాకిస్తాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించి నెగోసియేషన్స్ని కూడా, ఇటు అమెరికా ఇరాన్కి సంబంధించి బ్యాక్ ఎండ్లో నెగోసియేషన్స్ని కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించిన ట్వీట్ని కూడా మనం చూసాం. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఇటు గల్ఫ్ దేశాల్లో న్యూక్లియర్ పవర్ ఉన్న ఒకే ఒక్క దేశంగా పాకిస్తాన్ పెద్దన్నలా ఫీల్ అవుతుందా? మరో పక్కన తన చేత్తో ఎప్పటికప్పుడు ఇటు సౌదీ అరేబియా దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి ఉంది. మరో పక్కన ఇటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో
కంటిన్యూస్ వార్లోనే ఇటు ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సమయంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ మనం గతంలో కూడా చూసాం. పాకిస్తాన్ ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్స్తోనే ఇటు ప్రపంచ దేశాలని తన దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ప్రపంచ దేశాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ దీనిపైన రెస్పాండ్ కూడా కాలేదు, ఏమాత్రం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇజ్రాయెల్ అలాగే పాకిస్తాన్ యుద్ధానికి కనుక వెళితే దాంట్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.